కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ భారత ఎన్నికల కమిషన్ అధికారంలోని బీజేపీ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత ఏడాది హర్యానాలో జరిగిన ఎన్నికల్లో 5 లక్షలకు పైగా ఫేక్ ఓట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఆయన దుయ్యబట్టాడు. ఈ రోజు ఢిల్లీలో జరిగిన ఒక మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన ఆయన తన బృందం ఒక్క హర్యానా రాష్ట్రంలోనే 5,21,000 బోగస్ ఓట్లను గుర్తించిందని మీడియాకు తెలిపారు. హర్యానాలో 2 కోట్ల మంది ఓటర్లు ఉంటే అందులో 5 లక్షలకు పైగా బోగస్ ఓట్లేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతి 8 ఓట్లలో 1 ఓటు నకిలీదేనని ఆయన తెలిపారు. ఒక బ్రెజిల్ నటి ఫోటోతో సీమా, స్వీటీ, సరస్వతి వంటి పేర్లతో ఏకంగా 22 సార్లు నకిలీ ఓట్లు వేశారని ఆయన ఎత్తి చూపారు. ఈ ఆరోపణలని ఎన్నికల కమిషన్ కొట్టేసింది. అయితే కేవలం 22 పిటిషన్లు తప్ప రాహుల్ గాంధీ చెప్తున్నట్టు ఇంత పెద్ద సంఖ్యలో కోర్టుల్లో కేసులు ఫైల్ కాలేదని, వాస్తవంగా వారికి అన్యాయమే జరిగి ఉంటే పెద్ద ఎత్తున కేసులు ఫైల్ కావాలి కదా అన్నట్టు ఎన్నికల సంఘం వర్గాలు రాహుల్ గాంధీ ఆరోపణలు కొట్టేశారు. బీజేపీ కూడా త్వరలో జరగబోతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే ఉద్దేశంతో ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారని వాళ్ళు కూడా రాహుల్ గాంధీ ఆరోపణలు తోసిపుచ్చారు. అయితే భారత ప్రజల్లో బలమైన అభిప్రాయం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈవీఎంలో గోల్మాల్ జరుగుతోంది అని చాలా మంది ప్రజలలో ఇదే భావన ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో కూడా ఇదే విధమైన గోల్మాల్ జరిగిందని ఇప్పటికీ బలంగా నమ్ముతున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ ఆరోపణలను కొట్టిపారేయకుండా ఒక పారదర్శక విధానంలో ఎన్నికల కమిషన్ తనను తాను సంస్కరించుకోవాలి. బీహార్ లో 68 లక్షల ఓటర్లు గోల్మాల్ జరిగిందనే ఆరోపణల పైన అక్కడ ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా సవరించి అదే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ప్రారంభించారు. అయితే ఈ వ్యవహారం అంతా నడవడానికి 24 సంవత్సరాలుగా ఈ ఓటర్ల జాబితా సవరణ జరగల. అంటే భారత ఎన్నికల సంఘం గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. టిఎన్ శేషన్ లాంటి ఒక స్వతంత్ర భావాలు కలిగిన మంచి అధికారి ఎన్నికల ప్రధానాధికారిగా వచ్చినప్పుడే ఇది సాధ్యమవుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే ఇలాంటి ఆరోపణలకి ఉండదు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్లని తన చేతుల్లో పెట్టుకొని ఆడిస్తుందని ఇప్పటికీ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఈ పరిస్థితి మారాలి. ప్రజాస్వామ్యాన్ని ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి.